ప్రజలకు త్రాగునీరు అందించలేకపోతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట డివిజన్ లోనే పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడలేదని, ప్రజల నిత్య అవసరాలను తీర్చుకోవడానికి నీరు తప్పనిసరి కదా, దాదాపు నెల రోజులుగా త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు నల్లాలకు సరఫరా చేయడానికి లేని నీరు ట్యాంకర్ల ద్వారా సప్లై చేసేందుకు ఎలా వస్తున్నాయి? హైదరాబాద్ నగర ప్రజలకు నీరు సరఫరా చేయలేమని ముఖ్యమంత్రి ప్రకటించి తమ అసమర్థతను వెల్లడించాలి. రోడ్డు యువతల పక్కకు వచ్చింది మన సాయిబాబా పక్కన ఒక్క నిమిషం జర్నీ చెప్తారు. మొత్తం కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వలేదు. ఒకటే రిపేర్ చేస్తున్నాను, 3 కాలే. ఒకటే అక్కడ 3 ఉన్నాయి సార్. 3 క్లీన్ చేయమని పిల్లలు చెప్పిన ఆఫీసర్ ఇది 20 నిమిషాలే ఇస్తున్నాము. ఆ 20 నిమిషాల 15 వాళ్ళు ఎక్కడ రికమెండ్ చేస్తారు. నేను గంట ఇస్తున్నాను, వాళ్ళు గంట వస్తలేదు, చెప్పేసరికి నువ్వు రాదు. నీకు పోయేదేం లేదు కదా, నీకు ఇక్కడ ఇబ్బంది ఉన్నది. నువ్వు ఇప్పుడు గంట ఇస్తున్నావు అంటే రేపు ఇక్కడికి రానియరా? చాలా ఈ గల్లి ఉన్నది, పక్క గల్లి నేనేం చెప్పినంటే నీళ్ళ ప్రాబ్లం నేను అలా క్లియర్గా చెప్పిన వాళ్ళు పోయి వాళ్ళ ఎంపీకి చెప్పి వాళ్ళ ఎంపీకి చెప్పి మాట్లాడేస్తారా? నేనే మాట్లాడితే మరి నేనేం చెప్పాలి? నీళ్ళే వదులుతలేరంటే ఇంకా టైమింగ్ అని మాట్లాడితే ఏం చెప్పాలి? సరే, అది డ్రైనేజ్ అంటే ప్రెషర్ ఉంటుందా? ప్రెషర్ అంటే గతానికి ఎంత డిఫరెన్స్?
ఇప్పుడు గంటన్నర ఇచ్చేదాం ప్రెషర్గా ఉండేది. గంట సేపు వస్తుంది, అది కూడా లో ప్రెషర్. 4 లైన్లు ఇస్తే 2 లైన్కి వస్తుంది, 2 లైన్కి వస్తుంది, మొత్తం లో ప్రెషర్ ఉంటుంది. 4కి వస్తుంది, 4కి కొంచెం తాగడానికైతే నీళ్లు నిత్యావసరమైంది. నువ్వు అన్నం తినకపోయినా, టిఫిన్ చేయకపోయినా, ఇంకే చేయకపోయినా నీళ్ళు అయితే అవసరం కదా. ముఖం గడపవాలి, స్నానం చేయాలి, దేవుడికి మొక్కాలి, ఇంట్లో వంట చేసుకోవాలంటే నీళ్ళు లేకుండా నీళ్ళు ఎక్కువ తాగుతారు. చెప్పండి గవర్నమెంట్ నేను లేదు, మేము నీళ్ళు ఇచ్చేది నచ్చుకోలేదు, మీరు పోయి బయట కొనుక్కొని తాగండి అదే చెప్పండి. సరే ఆయన చేస్తే ఏం లేదు అంటే ఫస్ట్ ఈ హాస్టల్ సిస్టమ్స్ అన్ని బంద్ చేసి జనానికి చిన్న చిన్న కమ్యూనిటీలు నేను వచ్చే వారం మీకు మొదలే చెప్పి అందరినీ తీసుకొని వస్తా. ఇప్పుడు వస్తే ఎంపడి వాటర్ వర్క్స్ వాళ్ళు వస్తారు, వాడి పోయినాక రోడ్ చూపిస్తాం, వాళ్ళు లేరు ఎంపడి ఎలక్ట్రిసిటీ చూపిస్తారు, పవర్ కట్ ఉందని చెప్పింది చూపిస్తారు, వాళ్ళు ఉండరు. అందుకే నెక్స్ట్ వీక్ వస్తా. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అంతలోపు వీళ్ళు వాటర్ ఒక నిమిషం ఒకవేళ వీళ్ళు చెప్పింది మనకు ఆ వాటర్ ఇంప్రూవ్మెంట్ కూడా కాకపోతే ఎట్లయినా 4 రోజుల్లో వారంలో నేను వస్తాను కాబట్టి అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. గడిచిన 1.5 month నుంచి ఇదే సమస్య. ఈ సమస్య ఏంటంటే మీరు బీజేఆర్ నగర్ చూసిండ్రు, ఉమ్మర్ బస్తీ ప్రాంతంలో చూసిండ్రు, గురుద్వార్ లో చూసిండ్రు, ఇక్కడికి వచ్చే మరి ఈ ఏరియాలో కూడా బాపు నగర్ లో కూడా చూస్తుంది. ఒకటి వాటర్ సప్లైలో వాళ్ళ లైన్ మెన్లను కూడా వాళ్ళ ముందు పిలిచి మాట్లాడినాం. వాళ్ళ లైన్ మెన్లను పిలిచి మాట్లాడితే సార్ సప్లై ప్రాపర్ గా లేదు, మనము 4 లైన్లు కుదిరితే 1 లైనే వస్తుంది, రిమైనింగ్ 3 లైన్లు కూడా వస్తలేవు అని చెప్పి, ప్రెషర్ ఉన్నదా అంటే ప్రెషర్ లేదని చెప్పి. అంటే ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కాలేదు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేసేది హైదరాబాద్ లో మంచినీళ్ళు ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు. రెండోది ఇక్కడ చూస్తే ట్యాంకర్లు ఇష్టం అన్నట్టు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాళ్ళ ముంగట్నే వాళ్ళ కళ్ళ ముంగట్నే ఈ ట్యాంకర్లన్నీ పోతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే కొనుక్కుంటేనేమో ఉంటుంది, తాగడానికి నీళ్లు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి వెంటనే ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. 3-4 రోజులలో రెక్టిఫై చేయకపోతే చెలమండలి ముంగట పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు సమాజంలో 4 రోజులు అన్నం తినకుండా ఉంటాం, కానీ మంచినీళ్ళు లేకపోతే మనిషి జీవితం ఎట్లుంటుంది? పొద్దున్న లేచినప్పటి నుంచి మంచినీళ్ళతోనే కదా కుటుంబం అనేది. ముఖం కడుక్కోనికే నీళ్లు కావాలి, చాయ్ పెట్టుకోనికే నీళ్లు కావాలి, తినాలంటే నీళ్లు కావాలి, దేవుడు పూజ చేయాలంటే నీళ్లు కావాలి, ఎవరైనా చనిపోయినా నీళ్లు కావాలి. మొన్న ఇక్కడ బాపు నగర్ లో ఒక వ్యక్తి చనిపోతే నీళ్ళే లేవంట. మరి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఉంటే కష్టం అవుతుంది. మీరు చెప్పండి, చేతులు ఎత్తేసి మేము నీళ్ళు ఇవ్వమని చెప్పండి, లేదంటే 4 రోజులలో రెక్టిఫై చేసుకోండి. ఒకటేమో ఇచ్చిన అర్ధ గంటలో 15 నిమిషాలు పొల్యూటెడ్ వాటర్ వస్తుంది, అది రెక్టిఫై చేసే పరిస్థితి లేదు. తాగడానికి నీళ్లు ప్రాపర్గా ఇచ్చేది ఒక్కొక్క ఏరియాలో మేముండి 1.5, 2 గంటలు, 2.5 గంటలు ఇస్తుంటాం. టైం కూడా ఒక సిస్టమేటిక్ గా ఇస్తుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను చెప్పడానికి రాజకీయంగా ఏదైనా చెప్పొచ్చు, ప్రజలు చూస్తున్నారు కదా వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ. తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే ఏం ప్రభుత్వం అంటే ఇది? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏంది? ఉండడానికే దిక్కు లేదు. ఫ్యూచర్ సిటీ అని 3 కార్పొరేషన్లని అనవసరంగా అధికారులను అందరినీ ఇబ్బంది పెట్టి మీ విచ్చలవిడితనంతో జనం సఫర్ అవుతున్నారు. మీరు వెంటనే రెక్టిఫై చేసుకోవాలంటే